ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకారంగా కీర్తనల గ్రంథము 29వ కీర్తన 1-2 వచనాలు. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణమును ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుని గురించి, ఆయనను ఎలాగూ ఆరాధించవలెనో మనము గమనిద్దాం. ఆరాధన అనగా దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి ఆయన మహిమ ప్రభావమును ఘనతను కొనియాడుతూ భక్తుడు చేసే స్తుతియాగమే ఆరాధన. 9వ వచనములో చూస్తే, ఆయన ఆలయములో ఉన్నవన్నీయు ఆయనకే ప్రభావమనుచున్నవి. కృపాకాలములో నూతన నిబంధన కిందనున్న విశ్వాసులు చేసే ఆరాధన ప్రత్యేకమైనది. ఆరాధన అనేది క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి వ్యక్తిగతముగా కానీ, సంఘముగా కూడి ఉన్నప్పుడు కానీ, పరలోకపు దేవునికి ఆయన మనకు అనుగ్రహించిన తన కుమారుడైన క్రీస్తును బట్టి అర్పించే కృతజ్ఞతాపూర్వకమైనటువంటిదే స్తుతి అర్పణ. యేసు క్రీస్తు ద్వారా పరలోక దేవునికి ఘనత, మహిమా ప్రభావమును ఆరోపిస్తూ స్తుతియాగము చేయిస్తూ క్రీస్తు నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలములు అర్పించుడే నిజమైన ఆరాధన యొక్క భావం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనములో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలములు అర్పించుదాము. ప్రభు అయిన యేసు క్రీస్తును వర్ణించుట, గణపరచుట, గొప్ప చేయుట, హెచ్చించుట ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి సంతోష పెట్టడమే నిజమైన ఆరాధన. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి దేవునికి చెల్లించే అర్పణ. ఆరాధనలో క్రీస్తు ప్రభుని గురించి ఎంతగా విశ్వాసి వర్ణిస్తాడో తండ్రి అయిన దేవుడు అంతగా సంతోషిస్తాడు. క్రీస్తునందలి విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడిన విశ్వాసులు సంఘముగా ఆదివారము కూడుకొని క్రీస్తు యేసు యొక్క ఆశ్చర్యకరమైన వ్యక్తిత్వాన్ని తలపోసుకుంటూ దేవుని సన్నిధిని సాగిలపడి ఆయనకు స్తోత్రమని చెప్పడమే ఆరాధన. మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ప్రభువుని చూస్తూ తండ్రి అయిన దేవునిని ఆరాధించాలి. ప్రభు అయిన యేసు క్రీస్తుని వ్యక్తిగాను ఆయన వ్యక్తిత్వమును కొనియాడుతూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఘనత, మహిమ, ప్రభావములను ఆయనకు ఆరోపిస్తూ సమాజంలో కీర్తించుటయే ఆరాధనలో ముఖ్యమైన భాగం. యేసు ప్రభు యొక్క నిత్యత్వము, ఔన్నత్యము, దేవత్వము, సేవకత్వము, శిలువ మరణము, పునరుత్థానము, ఆరోహణము, తండ్రి కుడిపార్శ్వమున మహిమాన్విత స్థానము మొదలగు వివిధ అంశాలను తలపోస్తూ తండ్రి అయిన దేవునికి ప్రీతికరమైన అర్పణయే ఆరాధన. యేసు ప్రభు యొక్క యోగ్యతను కొనియాడుతూ సాగిలపడుచు వధింపబడిన గొర్రెపిల్ల అయిన శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుటయే క్రైస్తవ ఆరాధనలో ముఖ్యమైన అంశం. కనుక ప్రియులారా, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనము ప్రకారము సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రెపిల్లకును, అనగా యేసు క్రీస్తుకు స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగాయుగములు కలుగునుగాక. ఆమేన్.